మా శ్రేయోభిలాషులకి అలాగే మా వ్యూయర్స్కి మా నమస్సుమాంజలి. ఎరా సూర్య, ఇది నిజమేనా? నీకు కొత్త జాబ్ వచ్చిందంట కదా, నువ్వు నాకు చెప్పలేదు. అవును, నేను సెలెక్ట్ అయ్యానురా. నేను విన్నాను ఇక్కడి నుంచి జాబ్ లొకేషన్ చాలా దూరం అని. అంత దూరం ఇప్పుడు అవసరమా? కానీ నా పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు కోసం వెళ్ళక తప్పదు. ఇది నాకు ఒక మంచి అవకాశం. నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. దానికోసం నేను నైట్ అండ్ డే టైంతో సంబంధం లేకుండా పనిచేస్తాను. చెత్త నా కొడుకులు అన్ని చెత్త పనులు చెప్తా ఉంటారు. ఎందుకు నవ్వుతున్నారు? ఇంతకీ మీరెవరు? ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ కొద్దిసేపట్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా వర్క్లో లీనమైన మన హీరో అనుకున్న దానికంటే పనులని చాలా త్వరగా పూర్తి చేస్తూ ఉంటాడు. ఇంతలోనే వెనకతల నుంచి సూపర్వైజర్ వచ్చి, సార్ మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు అని చెప్తారు. తర్వాతి రోజు ఉదయం మేనేజర్ గారు ఎందుకు పిలిచారు అనే సందేహంతో ఆఫీస్కి వెళ్ళిన మన హీరోని మేనేజర్ గారు అందరి ముందు అభినందిస్తూ అందరితో క్లాప్స్ కొట్టించారు. ఈ విషయాన్ని అతనికి డ్యూటీలో పరిచయమైన వ్యక్తితో చెప్పుకుంటూ, అరే ఈరోజు ఆఫీస్లో నన్ను చాలా బాగా అభినందించారు, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే బోనస్తో పాటు మంచి ఇంక్రిమెంట్ ఇస్తానేసి మేనేజర్ గారు నాకు మాట ఇచ్చారు అని చెప్పుకొని ఆనందపడుతూ నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజు నుంచి తనదైన శైలిలో పనులని త్వరగా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక ఫోన్ కాల్ వస్తుంది. అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? నేను మా మేనేజర్ని అడిగి ఇప్పుడే బయలుదేరి వస్తాను. వెంటనే ఆఫీస్కి వెళ్ళి మేనేజర్తో ఇలా చెప్పాడు, సార్ నాకు లీవ్ కావాలి, మా అమ్మకి ఒంట్లో బాగోలేదు, నేను వెళ్ళాలి. వెంటనే వెనక్కి తిరిగి కోపంతో మేనేజర్, చూడు సూర్య, ఇప్పుడు ప్రాజెక్ట్ చాలా స్పీడ్గా జరుగుతుంది, ఈ సమయంలో నేను నీకు సెలవు ఇవ్వలేను. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకుంటే గుర్తుంచుకో, అదే నీకు ఈ కంపెనీలో ఆఖరి రోజు అవుతుంది అని అంటారు. కోపం వచ్చినా ఏమీ చేయలేక ఫ్యామిలీని తలుచుకుంటూ తనలో తాను కుమిలిపోతాడు. పిల్లల చదువులు, మా అమ్మ హాస్పిటల్కి చాలా డబ్బులు కావాలి, జాబ్ మానేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, నేను నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను అని తనలే తాను అనుకుంటూ ఫోన్ తీసి తన ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఓకేరా, ఇక్కడ అమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటా, నువ్వు జాగ్రత్త మరి. అప్పుడు కాస్త ఊపిరి తీసుకొని, ఈ పరిస్థితుల్లో కంపెనీని వదలలేను, ఫ్యామిలీకి దూరంగా ఉండలేను, ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంతలోనే తన డ్యూటీ ఫ్రెండ్ వచ్చి తన ఎదురుగా కూర్చుంటాడు. వీడికి ఇంకా మేనేజర్ మాతో వదిలినట్లు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇంటి మీద నుంచి లేస్తుండగా సారీ, సౌండ్ రాదనుకున్నా. వెంటనే మన హీరో నవ్వుతూ, పద ఇంకా డ్యూటీకి వెళ్ళిపోదాం అబ్బా నవ్వేశావా? నీ మైండ్ని ఎలాగా డైవర్ట్ చేయాలో అనుకుంటున్నాను అని అక్కడి నుంచి బయలుదేరుతారు. నిజమే కదా, ఫ్రెండ్ పక్కన ఉంటే ఎంత బాధైనా చిటికలో పోతుంది. అయిందేదో అయింది, ఈ ప్రాజెక్ట్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసి మేనేజర్ గారు చెప్పిన విధంగా ఇన్సెంటివ్ అలాగే మంచి ఇంక్రిమెంట్ తీసుకుంటానని అనుకుంటూ డే అండ్ నైట్ తను పనిచేస్తూ అదేవిధంగా తోటి ఉద్యోగులతో అలాగే వర్కర్స్తో కూడా పనిచేసేలా చేస్తాడు. ఇదే మంచి సమయం. మ్యాక్సిమం వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఓన్లీ ఫినిషింగ్స్ ఇప్పుడు అవుతూ ఉన్నాయి కాబట్టి నేను మేనేజర్ గారిని ఇంక్రిమెంట్ అలాగే ఇన్సెంటివ్ గురించి అడుగుతాను అని అనుకుంటాడు. ఇంత లోపలే తనతో పాటు పనిచేసే ఉద్యోగి వచ్చి ఈరోజే కొత్త మేనేజర్ గారు జాయిన్ అవుతారని చెప్పడంతో షాక్ అవుతాడు. ఈలోపే కొత్త మేనేజర్ గారు వచ్చి తన ముందే వేరే వాళ్ళని పరిచయం చేసుకొని వెళ్ళిపోవడం చూసి చాలా బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం కొత్త మేనేజర్ సూర్య దగ్గరికి వచ్చి, హాయ్ సూర్య, ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయినట్లుంది, ఈ ఫినిషింగ్ వర్క్స్కి సూపర్వైజర్స్ సరిపోతారు అనుకుంటా, ఇంకో మంచి ఆపర్చునిటీ ఏమైనా ఉంటే చూసుకో, నీ లైఫ్ బాగుంటుంది. అది వినగానే తను
ప్రాజెక్ట్ కోసం పడిన కష్టమంతా ఒక్కసారిగా గుర్తొస్తుంది. దీనికోసమా ఇంత కష్టపడ్డాను, తప్పు నాదే. నా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నాకేం కావాలో మేనేజర్ గారిని అడిగి తీసుకోవాల్సిందే అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. కొన్ని రోజుల తర్వాత డాడీ నీకు ఫోన్. ఇలా ఇవ్వమ్మా. హలో సార్, మీరు మా ప్రాజెక్ట్కి ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారు. ఎప్పుడు జాయిన్ అవుతారో కన్ఫర్మ్ చేయగలరా?